అంటే ఏంటో తెలియదో. ఓకే, కమింగ్ టు ది పాయింట్. నీకు లైసెన్స్ లేదు. డ్రైవర్ రాలేదండి. నువ్వు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసావు. దట్స్ ఆల్. మినిమం 3 ఏళ్ళు. అమ్మాయి చూస్తే మంచి సౌండ్ పార్టీ లాగుంది, బాగా లాగచ్చు. నేను ఆల్రెడీ ఆ పాయింట్ కి వచ్చేసా. ఏమ్మా, ఇంటికి ఫోన్ చేసావా? మా పిన్నికి చెప్పానండి. పిన్ని. మధు, నువ్వు ధైర్యంగా ఉండు. సిఏ గారు, ఎలాగైనా అమ్మాయిని ఈ కేసులోంచి బయటపడేలా చూడండి. వాళ్ళ నాన్నగారికి ఈ విషయం తెలియకూడదండి. హెడ్ సీక్రెట్ గా ఉంచాలంట. అయితే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మరి. ఎంతైనా పర్వాలేదండి. అయితే మీకేం పర్లేదు. అమ్మాయి, నువ్వు డ్రైవింగ్ చేయలేదు. ఈ రోజే సూర్యం అనే కొత్త డ్రైవర్ ని పెట్టుకున్నారు. అతను యాక్సిడెంట్ చేశాడు. అట్లా రాసిచ్చే. అలాగేనండి. హెడ్, మనోడా బాబాయ్ హోటల్ దగ్గర ఉంటాడు, తీసురా. వాకే పంపిస్తా. జాకీ చాన్. అసెంబ్లీ రౌడీలాగా వస్తున్నాడు. వీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. హాయ్ బాబు గారు. నమస్కారం. ఇదిగో అప్పు లేదు, ఫ్రీగా టిఫిన్ పెట్టాం. అప్పు ఎవరికి కావాలి? ఫ్రీగా ఎవడు తింటాడు? ఇదిగో డబ్బు. చెల్లరే, ఇందులో తిరకాసం లేదు కదా? అర్రకాసు కూడా లేదు. సరే, ఇదిగో 500. థ్యాంక్ యూ. ఎరా పావురే, ఏం కావాలి? బుజ్జి, నాకు ఇడ్లీ సాంబార్ వడ చట్నీ. నా ఉడతగా సపరేట్ చట్నీ. నీకేంట్రా? ఒక ఇడ్లీ రా. ఓకే. ఎరా పావురాయ్, మనుషులకే చట్నీ కరువైంది, ఉడత కూడానా? అది ఎక్స్ట్రా రోయ్, దానికి కూడా డబ్బులు ఇవ్వాలి. ఉడత? నేను ఉడతను ఎందుకు పెంచుకున్నా తెలుసా? ఉడత రామ్ భక్తురాలు. రాముడు ఇలా ప్రేమగా నిమిరితే రామనామాలు పడ్డాయి తెలుసా? చా ఒరే, అమెరికాలో ఉన్న ఉడత వీప్ పైన కూడా నామాలున్నాయి. అంత మాత్రం రాముడు అక్కడికెళ్ళి దాన్ని నిమిరాడా? తెన్రా. వామ్మో, వీడు చదువులో పేదోడేం గాని తెలివితేటలో మాత్రం పెదరాయుడే. బుజ్జుకోనరా. ఉడతలు భయపడతాయి. మిత్రమా, ఈ 500 పత్రం టిప్పుగా ఉంచు. వీడేంటి 500 టిప్ ఇస్తున్నాడు? ఇదిగో బిల్లు, ఇదిగో 500. చెల్లరే, ఉన్న 500 నీకే ఇచ్చాను. ఇక నా దగ్గర చిల్లర లేదు. సరే పర్వాలేదులే, నీ దగ్గర ఉంచుకో. నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆరిన వెంటనే మరికొన్ని ఇస్తా. ఆరటం ఏంటి? పొద్దునే కదా ప్రింట్ చేసింది, సాయంత్రానికి కానీ ఆరో. దొంగ నోట్లా? చిచి కాదు, నీలాంటి దొంగలకి ఇచ్చే నోట్లు. నువ్వు ఎక్కడున్నావా? నీకోసం నేను ఊరంతా ఎదుగుతున్నాను. అర్జెంట్ గా నేను సీఏ గారు తీసుకురామన్నారు. పద పద. వచ్చా వచ్చా వచ్చా. ఈ 500 నాకెందుకులే, నువ్వే ఉంచుకో. నిజమేనా? థ్యాంక్ యూ. ఒరే, ఇది నిజంగా దొంగ నోటేనా? నువ్వు భలేవాడిరా. మంచి నోట్లే దొరక చేస్తుంటే దొంగ నోట్లు ఎక్కడ తీసుకున్నాను? ఇది మంచి నోటే, కానీ మీ బావకు ఒక చిన్న కిస్కా ఇచ్చా. నీ జాతకమే జాతకం రా. మేమేమో కేసులు ఎత్తుక్కుంటూ వెళ్తాం, నిన్ను కేసులే ఎత్తుక్కుంటూ వస్తాయి. పాయింట్ రా బాబాయ్. లోపల మంచి సొమ్మున్న పిల్లందిరా, అటు చూడు. పాయింట్ రా బాబాయ్. లోపల ఉన్న పిల్ల ఓ బిగ్ షాట్ కూతురు. లైసెన్స్ లేకుండా యాక్సిడెంట్ చేసింది. ఆ అమ్మాయి బదులు నువ్వు జైలుకి వెళ్ళడానికి ఒప్పుకున్నావు అనుకో, ఎంత ఇస్తారు? ఎన్ని రోజులు ఉండాలి? ₹1,00,000 ఒప్పించారా? ఒక 6 నెలలు ఉండాల్సి వస్తుంది. సరే, వెళ్ళి సెటిల్ చేసిరా. ఓకే. ఇవాళ అమ్మాయి లైఫ్ వేళ చాలా బాగుందండి. ఆడు ఒప్పేసుకున్నాడు, కానీ 2 లక్షలు అడుగుతున్నాడు. ప్రాబ్లం లేదు, ఇచ్చేద్దాం. ఆహా. మీరు ఇక్కడే కూర్చునండి, నేను సంతకాలు పెట్టించుకొస్తా. ఇదిగోరా ₹1,00,000, అందులో 50 నీది, 50 నాది. అలాగే అలాగే. ఆ ఇంకో 1,50,000 తీసుకెళ్లి స్వాతి పేరు మీద బ్యాంక్ లో వేసిరా. ఇంకో 1,00,000? అది ఎక్కడుంది? మీ అబ్బాయిని బాబాయ్ నేను. అందరూ చెయ్యి చూసి జాతకం చెప్తే నేను మీ కళ్ళు చూసి చెప్తా. నువ్వు ఒక పెద్ద డాష్ డాష్ గాడివి. డాష్ బోర్డు నుంచి క్యాష్ బయట పెట్టు. కళ్ళు. సరే గాని, సూర్యం ఎక్కడని స్వాతి అడిగితే పని మీద దుబాయ్ వెళ్ళాడు, త్వరలో వస్తాడని చెప్పు. అట్టగే, దాని మీద సంతకం పెట్టు. అతను మంచివాడు కాదు. నీకెలా తెలుసమ్మా? మొన్న పాపం 2 ముసలి వాళ్ళని మెడబట్టి ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంటే నేను చూశాను. వాడు అలాంటి వాడు కాదమ్మా, నన్ను నమ్మండి. మీరు వెళ్ళండి. అది కాదండి, జైలు నుంచి బయటకు వచ్చాక మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతాడేమో. ఒకళ్ళ గురించి తను ఇబ్బంది పడతాడే తప్ప తనెవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా. వాడు చేసే ప్రతి పని వెనకాల ఒక మంచి కారణం ఉంటుంది. అంతెందుకు, ఆడి జీవితం గురించి వింటే మీరే ఆశ్చర్యపోతారు.
ఎరా వర్షాలు తడవద్దని చెప్పానా? జలుబు జ్వరం వస్తాయి. వర్షం వచ్చి పోయినట్టే పోతుందమ్మా. ఎలా పోతాయిరా? స్వాతి డాక్టరే నాకు ఇంజెక్షన్ చేస్తుంది కదమ్మా. కదా స్వాతి? సరే గాని పాల ప్యాకెట్ తెమ్మన్నాను, తెచ్చావా? తెచ్చానమ్మా, వంటింట్లో పెట్టాను. ఇదిగో ఈ ₹1 మిగిలింది. నువ్వే ఉంచుకో. మా మంచమ్మా. ఆంటీ నాన్న వచ్చారు. హాయ్ నాన్న. ఏమా బాగున్నావా? ఇంకా శంకరా, కూతురు కనపడ్డ ఆనందంతో ఇంట్లోనే సెటిల్ అయిపోయావు. ఇంకో కొత్త కేసు వచ్చింది, రేపు కనపడా. అలాగే బాగున్నావా? మేం బాగానే ఉన్నాం అన్నయ్య, కానీ మీరు చేసేది ఏం బాగాలేదు. ఇలా చెయ్యని నేరాలు నెత్తినేసుకుని జైలుకి వెళ్ళడం ఏంటి? ఇన్నాళ్ళు అప్పులు తీర్చడానికి వెళ్ళానమ్మా, కానీ చనిపోయేటప్పుడు వీళ్ళమ్మకు మాట ఇచ్చాను, దీన్ని డాక్టర్ని చేస్తానని. డాక్టర్ అంటే మాట్లాడమ్మా. నిజమే అన్నయ్య, కానీ ఏదైనా పెద్ద కేసులో ఇరుక్కున్నావు అనుకో, స్వాతి భవిష్యత్ ఏంటి? నువ్వు ఉన్నావు కదమ్మా, తోడబుట్టిందని కాకపోయినా దేవుడిచ్చిన చెల్లెలా చూసుకుంటున్నావు. ఆ మాత్రం చూసుకోకపోతే ఇరుగు పొరుగు అన్న దానికి అర్థమే ఉంటుంది అన్నయ్య. ఉండండి, కాఫీ తెస్తాను. అలాగేనమ్మా. ఊరుకో బాబు, భగవంతుడు ఇద్దరు పిల్లల్ని ఒకేసారి అనాథలు చేశాడు. ఈ నిద్రేంట్రా, ఏమైంది? మరే ఆ కిషోర్ గారు నన్ను కొట్టాడు. బ్యాట్ పెట్టి తల మీద ఒకటి కొట్టాను. సార్ ఆ అబ్బాయి చచ్చిపోయాడండి. ఇప్పుడు ఎలాగండి? వీణ దేవుడు కూడా కాపాడలేడే. ఆ అబ్బాయి నేను చంపానని ఒప్పుకుంటాను సార్. మా స్వాతిని డాక్టర్ చదివిస్తారా? నా బిడ్డ జైలుకి వెళ్తే నేను బతకలేనండి. తప్పకుండా చదివిస్తా. నేను జైలు నుంచి తిరిగి వచ్చేదాకా చదివిస్తే చాలండి. సూర్యం, నువ్వు నిజంగా దేవుడివిరా, దేవుడివిరా. ఒక అమ్మాయిని చదివించడానికి 12 ఏళ్లు జైల్లో ఉన్నాడా? హీస్ గ్రేట్. ఒకళ్ళ గురించి తను ఇబ్బంది పడతాడే తప్ప తనెవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదమ్మా. వాడు చేసే ప్రతి పని వెనకాల ఒక మంచి కారణం ఉంటుంది. ఏమబ్బా సూర్య, నీకు మధులత అనే అమ్మాయి పుస్తకం పంపింది. మధులత? మనకు కాదది, ఇంకెవడైనా సూర్య ఉన్నాడేమో కనుక్కొనివ్వండి. వారి నీ దుంపదగా నంబర్ 19 నీదే కదా? అవును. మరి నువ్వే? అయితే మనమే. ఏం పుస్తకం ఇది? 300 గ్రేట్ లైఫ్స్. ప్రపంచంలో ఉన్న 300 మంది గొప్ప జీవిత చరిత్రలు ఇందులోనే ఉంటాయి. గొప్పల జీవితాల గురించి మనకెందుకండి? అసలు నాకు తెలుగే రాదు, ఇంగ్లీష్ కూడానా? వారిని పాస్ కాల, వచ్చినట్టు చదివించుకో. తీసుకో. ఒక్క నిమిషం, అమ్మని అడిగి చెప్తా. అమ్మ ఒప్పుకుంది, ఇవ్వండి. ఇందులో పలు రాసి ఉండదే, జీవితం చాలా విలువైనది, వెలిగిస్తే వెలుగుతుంది, ఆర్పేస్తే ఆరిపోతుంది. మీ జీవితం బాగుండాలని కోరుకుంటూ ఇట్లు మధులత. వస్తున్నా. మనకు తెలియకుండా మనకి నీతులు చెప్తుంది. ఎవరి పిల్ల? ఇందులో మ్యాటర్ తలకెక్కకపోయినా తల కిందకి దిండుగా పనికి వస్తుంది. అమ్మాయి బర్త్డే ఫంక్షన్ అవ్వగానే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్తున్నాను. అలాగే సార్. రాజ్యసభ సీట్ వస్తుందా సార్? ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాను, రాకేం చేస్తుంది? మళ్ళీ నామినేషన్స్ రోజున డైరెక్ట్ గా అసెంబ్లీకి వస్తాను. సతీ సార్, నువ్వు హోటల్కి వెళ్ళి ఆ అరేంజ్మెంట్ చూస్తూ ఉండు. ఓకే సార్. లలిత, అమ్మాయి రెడీయా? కూతురు పుట్టినరోజు అయితే ఎవరో చచ్చినట్టు మొహం పెట్టావు? ఇన్నాళ్ళు మీకు తెలియకుండా ఒక నిజం దాచుంచాను. ఏంటది?
అక్క పుట్టినరోజు నాడు వాళ్ళమ్మ పేరుతో చీరలు పంచాలని డ్రైవర్ రాకపోతే తనే కారు డ్రైవ్ చేసుకుంటూ యాక్సిడెంట్ చేసింది. నేనే డబ్బిచ్చి అమ్మాయి బదులు ఎవరో డ్రైవర్ని అరెస్ట్ చేయించాను. ఇప్పుడు నా భార్య అనిపించావు. ఈరోజు అరెస్ట్ అయిన ఆ డ్రైవరు రిలీజ్ అవుతున్నాడు. అతనికి థ్యాంక్స్ చెప్పి వస్తానని వెళ్ళింది. ఇప్పుడు నా భార్యవి కాదనిపించావు. ఢిల్లీలో చక్రం తిప్పేవాడిని, నా కూతురు ఆఫ్టర్ ఆల్ కారు చక్రం తిప్పేవాడిని చూడటానికి జైలుకి వెళ్ళిందా? అర్జెంటుగా హోటల్ తాజ్ బంజారాకి రమ్మని ఫోన్ చేయి. తీసుకోండి. ఎవరండి మీరు? జర్నలిస్టా? కాదండి. జైలు నుంచి విడుదలయ్యే ఖైదీలందరికీ బొకేలు ఇస్తున్నారా? ఇలా అయితే మీ నెల జీతం బొక్కే. నా పేరు మధులత. మీ చేతిలో ఉన్న పుస్తకం మీకు నేను పంపిందే. మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. పుస్తకం ఎందుకు పంపించారు? మీరు జైలుకి వెళ్ళింది నా కోసమేగా. మీకోసమా? అవును, ఆ యాక్సిడెంట్ చేసింది నేనే. ఐఎమ్ సారీ. సారీయా? దేనికి? దానికి అప్పుడే డబ్బు ఇచ్చారుగా. ఓ అర్థమైంది. అప్పుడు డబ్బు తక్కువ ఇచ్చారని ఫీల్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఇవ్వడానికి వచ్చారు, అంతేగా? మీకెంత ఇచ్చినా తక్కువేనండి. బా సరదాగానండి. పని చేయకుండా పైసా ముట్టను. నచ్చింది చేయడం, నమ్మింది ఫాలో అవడం నా అలవాటు. వస్తాను. ఏమండి ఏమండి, ఒక్క నిమిషం. ఇవాళ నా బర్త్డే. ఓ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే యూ. థ్యాంక్ యూ. మీది మీకు ఇస్తున్నానని ఏమనుకోకండి, నా స్టైలే అది. అసలు ఈ బర్త్డేకి నేను జైల్లో ఉండాల్సిన దాన్ని. మీ వల్ల హ్యాపీగా ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. అందుకే ఈ రోజు నా బర్త్డేని మీతో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను. రండి. మీకు అభ్యంతరం లేకపోతే మనం కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. మీతోనా? నన్ను వదిలేరాదు. అదేం కుదరదు.